అందరికీ నమస్కారం। ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో రసం పౌడర్ తయారీ విధానాన్ని తెలియజేస్తున్నాను। అందుకు కావాల్సిన పదార్థాలు రసం పౌడర్ కు కావాల్సిన పదార్థాలన్నీ చూశారుగా। ముందుగా ధనియాలను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి। తర్వాత మెంతులు వీటిని కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి। జీలకర్రను కూడా కొద్దిగా వేయించుకోవాలి। రాతి పువ్వు ఇది మనకు రసం పౌడర్ మంచి వాసన వచ్చేదానికి ఉపయోగిస్తాం। దీన్ని కూడా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి। తర్వాత కరివేపాకు దీన్ని కూడా కొంచెం బాగా వేయించాలి। గుంటూరు మిర్చి దీన్ని కూడా కాస్త నూనె వేసి నల్లగా కాకుండా వేయించుకోవాలి। బ్యాడగి మిర్చి దీన్ని కూడా మనము కాస్త నూనె వేసుకొని వేయించుకోవాలి। ఈ వేయించిన పదార్థాలన్నీ ఒక కడాయిలో వేసి చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకోవాలి। ముందుగా మిర్చిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాన్ని మిగిలిన మిశ్రమంలోకి కలిపి మనము గ్రైండ్ చేసుకుంటే తొందరగా రసం పౌడర్ రెడీ అవుతుంది।